వెల్కమ్ టు బ్రేక్ఫాస్ట్ షో. నేను నాగరాజు. స్కూల్లో వికృత చేష్టలు, చిన్నారులపై లైంగిక దాడులు, 9th క్లాస్ విద్యార్థుల అఘాయిత్యం, చిన్న వయస్సులోనే పాడు పనులు. ఇది సెల్ ఫోన్ పాపమా, ఇంటర్నెట్ ప్రభావమా? చిన్న వయస్సులోనే ఎందుకు దారి తప్పుతున్నారు? ఇదే వాటి డిస్కషన్. ఇవాళ మన చర్చలో పాల్గొనేందుకు మనతో పాటు ఈరోజు అతిథులుగా హాజరయ్యారు డాక్టర్ వీరజ గారు. నమస్కారం మేడం. అదేవిధంగా డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు, ప్రముఖ సైకియాట్రిస్ట్. ఇక శ్రీనివాస రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు, ప్రైవేటు కాన్వెంట్స్కి సంబంధించినటువంటి ప్రెసిడెంట్. ముందుగా విజయవాడ నుంచి లక్ష్మి గారు కూడా మనతో పాటు సామాజిక కార్యకర్త రష్మి గారు విజయవాడ నుంచి అందుబాటులో ఉన్నారు. రష్మి గారు నమస్తే అండి. నమస్తే అండి. ఒక రకంగా చూసినట్లయితే సార్, చాలా వార్తలు మనం చదువుతూ ఉంటాం, చాలా అంశాలపైన చర్చిస్తూ ఉంటాం న్యాచురల్గా, అంటే మన పార్ట్ ఆఫ్ ద జాబ్. కానీ కొన్ని విషయాలు మనసుతో చూడాల్సిన అవసరం ఉంటుంది. కొన్ని చాలా పెయిన్ వేస్తుంది. కొన్ని సందర్భాల్లో కొన్ని పదాలు ర్యాష్గా వాడాల్సిన అవసరం ఉంటుంది. అలాంటిది ఇది ఈరోజు చర్చ కూడా. ఎందుకంటే ఇంత దరిద్రమైనటువంటి సిచ్యువేషన్లు, ఇంత దారుణమైన సిచ్యువేషన్లు మనం చూడలేకపోవచ్చు. స్కూల్ లెవెల్లో ఎందుకు ఈ విధంగా జరుగుతుంది చక్రవర్తి? ముఖ్యంగా అండి, ఇది స్కూల్లో పాఠాలు నేర్చుకోవడానికి పిల్లలు వెళ్తూ ఉంటారు, అక్కడ మంచి చెడ్డలు నేర్చుకోవడానికి వెళ్తూ ఉంటారు. అయితే ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ కాలంలో ఉన్నటువంటి దురదృష్టకరమైనటువంటి పరిస్థితి, ఇది స్కూల్లో నేర్చుకునేటటువంటి పాఠం కాదు, ఇది సమాజంలో నేర్చుకునేటటువంటి పాఠము. ఈ సుడో వెస్టర్నైజేషన్ ఏదైతే జరుగుతుందో తద్వారా ఏంటంటే యూజువల్గా ఈ టీనేజ్లో జరుగుతున్నటువంటి మార్పులని ఈ మధ్యకాలంలో మనం చెప్పలేకపోతున్నాం. ఎందుకంటే టీనేజ్లో ఏదో హార్మోనల్లో వచ్చేటటువంటి మార్పుల వల్ల పిల్లలు ఉత్సాహంగా ఉండొచ్చు. దానివల్ల ఏంటంటే ఎక్స్పెరిమెంటల్ మోడ్లోకి వెళ్ళొచ్చు, ఏదో ఒకటి ఎక్స్పెరిమెంట్ చేసి కొత్తదనాన్ని చూద్దామన్న ఉద్దేశంతో ఏంటంటే కొత్త ట్రై చేస్తుంది. అదేవిధంగా ప్రాక్టికల్గా కూడా ఇప్పుడు ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం, చిన్న వయసులోనే పిల్లలు రేపు పాల్గొనటం, లేకపోతే రేప్ అటెంప్ట్లు చేయటం అన్నది ఇవన్నీ చూస్తున్నాం. అయితే ఏంటంటే ఇది ఒక స్కూల్లోనో జరుగుతుందో, లేకపోతే ఇంట్లో జరుగుతుందో, లేకపోతే రోడ్ల మీద జరుగుతుందని మనం చెప్పుకోలేము. కానీ ఇది ఓవరాల్గా ఒక నెగిటివ్ సైడ్, ఈ సోషల్ డిసింటిగ్రేషన్ అన్నది ఏదైతే జరుగుతుందో దానికి ఇది ఒక ప్రధానమైనటువంటి నిదర్శనం అండి. వీరజ గారు, ఒక నిజంగా చెప్పాలనుకుంటే సొసైటీ మారుతుందా, ఆలోచనలు మారుతున్నాయా? అసలు తప్పు అనేది పదమే లేకుండా పోయిందా? చిన్నపిల్లల మీద ఇలాంటి అఘాయిత్యాలు జరగడాన్ని, లేకపోతే చిన్నపిల్లల ఇన్వాల్వ్ అవడాన్ని ఏ విధంగా చూడాల్సిన అవసరం ఉంది? చిన్నపిల్లల పట్ల ఇట్లాంటి అఘాయిత్యాలు ఎక్కడ జరిగినా కూడా అది అమానుష్యమే. అది అయితే మనం అందరం ఒప్పుకోవాల్సిన విషయం. ఇంకా దాని గురించి ఏదో చేయాల్సిన అవసరం కూడా డెఫినెట్గా ఉంది. బట్ ఈరోజు ఏంటంటే వీఆర్ డిస్కసింగ్ అబౌట్ టీచర్స్ అండ్ దెన్ స్కూల్ పిల్లలు ఇది. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే విత్ ఆల్ ద డ్యూ రెస్పెక్ట్ టు పేరెంట్స్, టీచర్స్ అండ్ ప్రతి ఒక్క ఇంపార్టెంట్ అదర్స్ ఇన్ సొసైటీ, మనం అందరం ఒకటే ఆలోచించాలి. ఇక్కడ ఏంటంటే మన అందరి ప్రభావం మన పిల్లల మీద కూడా పడుతుంది. యాక్చువల్లీ వాళ్ళకి ఎంతగానో మనకి ఎక్స్పోజర్ కల్పిస్తున్నాము మన పిల్లలకి, మనము మొదటి నుంచి కూడా వాల్యూస్, నార్మ్స్, అంటే ఒక పర్సనాలిటీను డెవలప్ చేసుకునేందుకు మన ప్రభావం ఎంత ఉంటుంది అన్నది మనం అందరము అర్థం చేసుకున్నాం. అంటే ఫస్ట్ పేరెంట్స్ నుంచి మొదలు పెడితే, తర్వాత సరగేట్ పేరెంట్స్ టీచర్స్ నుంచి మొదలు పెడితే, తర్వాత సొసైటీలో ఉన్న ప్రతి ఒక్క ఇంపార్టెంట్ ఒక ఏమంటారు సమాజంలో ఉన్న మనిషి ప్రతి ఒక్కరు మనం అర్థం చేసుకుంటే మనం ఇందులో చేయగలిగింది చాలా ఉంది. ఇంకా తప్పు అంటారా? ఎస్, యాజ్ సర్ సెడ్ వెస్టర్నైజేషన్ అనండి, ఇంకా ఏదన్నా అనండి, ప్రతి ఒక్కటి చేంజ్ అన్నది లోన్ అవుతుంటే దాని గురించిన మంచి ప్రభావం ఉంటుంది, చెడు ప్రభావం ఉంటుంది. మన పిల్లల్ని కానీ మనం కానీ ఒక చేంజ్ గురించి ముందే అర్థం చేసుకొని దానికి ప్రభావితం కాకుండా డైరెక్ట్ చేసుకోవాల్సిన అవసరం కూడా మనకే ఉంది, ఇక్కడ ఇంకెవరికో లేదు. అక్కడ ఒకసారి రష్మి గారి దగ్గరికి వెళ్దామండి, విజయవాడ. రష్మి గారు నమస్తే అండి. నిన్న జరిగినటువంటి ఇన్సిడెంట్ చూసారు మీరు, హైదరాబాద్ స్కూల్లో జరిగినటువంటి వ్యవహారం మొత్తం జాతీయ వ్యాప్తంగా కూడా ఒక అవాక్కుకు గురయ్యాం. ఎందుకంటే పసిపిల్లలు, చిన్న ఫ్లవర్స్లా ఉండేటటువంటి పిల్లలు, వాళ్ళ భవిష్యత్ అంతా కూడా ఈ విధంగా అంధకారంలోకి వెళ్ళిపోతుంటే బాధాకరంగా ఉంది. ఈ ఘటనని మీరు ఏ విధంగా చూస్తారండి? అసలు ముందు నేను లైఫ్లో ఇలాంటి డిస్కషన్ నా చేతికి రావాలని నేను అనుకోలేదు, కానీ వచ్చిన పరిస్థితి వచ్చింది కాబట్టి ఈరోజు మాట్లాడుతున్నాం. బేసికలీ ఇది అనేది ముందు పేరెంట్స్ ఫాల్ట్ సార్. మదర్ వర్కింగ్లో ఉండి, ఫాదర్ వర్కింగ్లో ఉండి పిల్లల్ని ఎవరు కేర్ తీసుకోకుండా చైల్డ్ కేర్ సెంటర్స్లో పెట్టి, లేకపోతే డే ఫెసిలిటీస్లో పెట్టి, లేకపోతే ఇంట్లో ఒక కేర్ టేకర్ నానీని పెట్టి వెళ్ళిపోవడాలు. వాళ్ళు వచ్చేసరికి పిల్లలు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలీదు.
సో ఏంటంటే అట్లీస్ట్ వన్ పేరెంట్ షుడ్ బి హోమ్ లుకింగ్ ఆఫ్టర్ చిల్డ్రన్ అండ్ లుకింగ్ ఆఫ్టర్ ఆల్ దిస్ పిల్లలు ఏం చేస్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు, ఏం తింటున్నారు, ఎలా బిహేవ్ చేస్తున్నారు అనే చిన్న చిన్న మార్పులు ఏమైనా పిల్లల్లో వస్తే వెంటనే మనం గుర్తించాలి. వాళ్ళు ఏదైనా స్ట్రెస్కి కనుక లోన్ అయితే కనుక వెళ్ళి వాళ్ళని వెంటనే అడగడం నేర్చుకోవాలి, ఏమైందమ్మా మీకు అని. లేకపోతే ఇదిగో ఇలాంటివే వస్తాయి. ఈ మధ్య కొత్తగా స్కూల్స్లో స్టార్ట్ అయింది ఏంటంటే ల్యాప్టాప్ లేకపోతే స్కూల్కి రావద్దన్నారంట మా కజిన్స్ వాళ్ళ పిల్లల్ని. సో అప్పటికప్పుడు మా కజిన్ వెళ్ళి ల్యాప్టాప్ కొనుక్కొని వచ్చారు. ఇలాంటివి ఉండకూడదు అసలు. ల్యాప్టాప్ పిల్లల పని అంటే నాకు తెలియదు, ఎందుకంటే నేను చదువుకున్నంత కాలంలో మా కనీసం బుక్స్తోనే సరిగ్గా పని లేదు. ఇంకా ల్యాప్టాప్ అంటే ఇంకా అది నాకు ఇప్పటికీ ల్యాప్టాప్ లేదు. ఎందుకు ఐ వర్క్ అండ్ ఐ డోంట్ యూజ్ ద ల్యాప్టాప్ అదర్ దెన్ అట్ ఆఫీస్. అయితే రష్మి గారు ఒక్క నిమిషం అండి. పేరెంట్స్ పరంగా చూసుకున్నట్లయితే పిల్లలు ఈరోజు మీరు చూస్తున్నట్లయితే మారుతున్న కాలంతో 100 సంపాదించవచ్చు, 1000 సంపాదించవచ్చు, లక్షలు సంపాదించవచ్చు. 90% ఆఫ్ మనీ పిల్లల మీద మనం ఖర్చు పెడుతున్నాం. పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఎంత భరోసాతో స్కూల్కి పంపిస్తున్నాం. ఈ విషయంలో స్కూల్కి ఎంతవరకు రెస్పాన్సిబిలిటీ ఉంటుంది, దానిపైన మీ అభిప్రాయం ఏంటి మరి? ఏమంటే మనం ఎంత లక్షలు ఎన్ని కోట్లు సంపాదించినా అది మన పిల్లలకే పెట్టాలనుకుంటాం, కానీ మనం అందులో తినే చాలా తక్కువ. మనం ఖర్చు పెట్టిన దాంట్లో 90% పిల్లలకి పెడితే 10% మనం తింటాం. సో అలాంటి ఇదిలో పిల్లలే సరిగ్గా లేనప్పుడు మీరు ఎంతకు సంపాదించినా ఏం లాభం? అండ్ టీచర్స్ అనేది మనకి సెకండ్ గురు, సరస్వతి నిలయాలు అంటాం మన స్కూల్స్ని. వెన్ వీ స్టెప్ ఇన్ దేవాలయాల్లోకి వెళ్ళిన దట్ ప్లెజెంట్ ఫీలింగ్ మనకి వస్తుంది. అలాంటి ప్లేసెస్లో టీచర్స్ అనేవాళ్ళు చాలా ఇంపార్టెంట్ కీ రోల్ ప్లే చేస్తారు. మన సెకండ్ పేరెంట్స్ లాంటి వాళ్ళు ఇలాంటివి చూసుకోకుండా చైల్డ్ అబ్యూస్ అండ్ సెక్షువల్ హెరాస్మెంట్స్ ఇలాంటివి పెట్టుకుంటూ వెళ్తే ఇంకా పిల్లలు నిజంగా పోను ఇంక ఇంట్లోనే ఎవరైనా కేర్ టేకర్ పెట్టుకొని వాళ్ళకి చదువు చెప్పించుకోవడం నయం స్కూల్లో పంపించడం కన్నా. ఒకసారి మన శ్రీనివాస్ రెడ్డి గారి దగ్గరికి వెళ్దామండి. శ్రీనివాస్ రెడ్డి గారు వచ్చారు. ఒకవేళ మరీ అంత ఇది ఉంటే కనుక అబ్బాయిలకి అమ్మాయిలకి సెపరేట్ క్లాసెస్ సెక్షన్స్ పెట్టుకొని అంతకన్నా దారుణం ఇంకోటి ఉండదండి. ఎందుకంటే ఈ రోజు మనం అందరూ పోరాటం చేస్తున్నాం ఏంటంటే ఈక్వాలిటీ, దెర్ ఇస్ నో సెక్చువాలిటీ, వీఆర్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్ అని చెప్తున్నాం. మళ్ళీ మనం వెనక్కి మళ్ళీ ఆ పాత తరాలకి రాళ్ళు రప్పల కాలంలోకి వెళ్ళే ప్రయత్నాలు మనం చేయాల్సిన ఆలోచన కూడా చాలా దారుణమైనట్టుగా ఉంటుంది. శ్రీనివాస్ రెడ్డి గారు ఈరోజు చూస్తున్నామండి, నిన్న ఒక ఘటన జరిగింది. నిన్నది ఫస్ట్ది కాదు, మైట్ బి లాస్ట్ది కూడా అవ్వకపోవచ్చు, బట్ లాస్ట్ అవ్వాలని కోరుకుందాం. మీరు ఏ విధంగా చూస్తారు? పిల్లల పట్ల తల్లిదండ్రులకి ఎంత రెస్పాన్సిబిలిటీ ఉంటుంది? మీకు అసలు ఏం రెస్పాన్సిబిలిటీ ఉండదా స్కూల్స్ పరంగా? స్కూల్స్ పరంగా కంప్లీట్గా బాధ్యత మా స్కూల్లో ఉన్నప్పుడు మాది బాధ్యత ఉంటుందండి, ఉండదని అనట్లేదు. ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు సమాజంలో డబ్బే ప్రధానం. అంటే తల్లిదండ్రులు సమాజంలో ప్రతి ఒక్కరు డబ్బు 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 అని డబ్బు వెంపడే పడుతున్నారు తప్ప పిల్లల బాగోగులు, పిల్లలతో టైం ఇవ్వాలా, పిల్లలతో టైం గడుపుతూ మంచి చెడ్డలు చెప్పాలా, మోరల్ వాల్యూస్ ఇంపార్ట్ చేయాలి, ఇలాంటిది ఎక్కడ జరగట్లేదండి. శ్రీనివాస్ రెడ్డి గారు ఒక్క నిమిషం మీకు అడ్డుపడుతున్నాను. మీరు ఇప్పుడు చేసినటువంటి కామెంట్స్కి నేను మళ్ళీ తిరిగి మీకు చెప్తున్నా. చెప్పండి. పిల్లల్ని తల్లిదండ్రులు పట్టించుకోవట్లేదు, వారికి సరైన సమయం ఇవ్వట్లేదు అని మనం కామెంట్ చేస్తున్నాం. కానీ ఈరోజు స్కూల్లో వేలు లక్షలు తీసుకున్నటువంటి మీరు నిష్పత్తిని మెయింటైన్ చేస్తున్నారా? 1:40 ఉందా అసలు మన స్కూల్స్లో? నిజంగా వాళ్ళ మీద ఎందుకు స్ట్రెస్ అంత పెడుతున్నారు? నెక్స్ట్ మీరు అసలు ఎంతమందిని కౌన్సిల్ చేస్తున్నారు? సో కౌన్సిలింగ్ అనేది నిరంతర ప్రక్రియ అండి. Yes. అంటే త్రూఅవుట్ ద లైఫ్ కౌన్సిలింగ్ పోతూనే ఉండాలి. అంటే ఈరోజు ఒక 5 నిమిషాలు కౌన్సిలింగ్ ఇచ్చి ఒక 1 అవర్ కౌన్సిలింగ్ ఇచ్చేసి మర్చిపోతే అది రిజల్ట్ ఉండదు. కౌన్సిలింగ్ అనేది కంటిన్యూస్ ప్రాసెస్ ఉండాలి. అంటే రైట్ ఫ్రమ్ చైల్డ్, అంటే పిల్లవాడు భూమి మీదకి రాగానే అక్కడ నుంచి కౌన్సిలింగ్, అమ్మ తల్లి తండ్రి వీళ్ళంతా కౌన్సిలింగ్ స్టార్ట్ చేస్తూ మంచి చెడు అనేది అక్కడి నుంచి నేర్పుతూ రావాలండి సమాజంలో. అక్కడికి వచ్చిన తర్వాత స్కూల్లో కూడా కౌన్సిలింగ్ ఖచ్చితంగా ఉండాలి. ఇంతకుముందు స్కూల్లో సిలబస్లో మోరల్ వాల్యూస్ ఉండే, మోరల్ సైన్స్ అనేది ఒక సబ్జెక్ట్ ఉండే, మోరల్ సైన్స్కి ఎగ్జామినేషన్ పెట్టేది. ఇప్పుడు ఈ కాంపిటేటివ్ వరల్డ్లోకి వచ్చిన తర్వాత ఆ మోరల్ సైన్స్ను పక్కకు పెట్టారు, నీతి వాక్యాలు పక్కకు పెట్టారు. ఓన్లీ మ్యాథ్స్ సైన్స్ ఇంగ్లీష్ అని వాయించి విడిచిపెడుతున్నారు కాంపిటీషన్లో. తల్లిదండ్రులు కూడా అదే డిమాండ్ చేస్తున్నారు. మావాడికి ఏం చదువు రావట్లేదు, మావాడికి ఇప్పుడు ఏ సంవత్సరం అయిపోయింది, ఏబిసిడీలు రావట్లేదు, ఆల్ఫాబెట్స్ యాపిల్ అంటే చదువు రావట్లేదు అని చెప్పేసి మా మీద ప్రెషర్ ఉంటుంది. అలా కాకుండా ఈ మోరల్ వాల్యూస్ మీద ఫస్ట్ 1-2 ఇయర్స్ కంప్లీట్గా మోరల్ వాల్యూస్ మీద మంచి చెడు, తల్లి అంటే ఏంటిది, తండ్రి అంటే ఏంటిది, సమాజం అంటే ఏంటిది, టీచర్ అంటే ఏంటిది, పిల్లవాడు అంటే ఏంటిది, అమ్మాయి అంటే ఏంటిది అనేది మనం ఎలా ఉండాలి, సమాజంలో ఏది మంచి ఏది చెడు అనేది. ఒకసారి చక్రవర్తి గారు ఒక రకంగా చూస్తే నేను కూడా ఈ ఫీల్డ్లో చాలా రోజుల నుంచి ఉన్నాను, మీలాంటి పెద్దవాళ్ళందరితో కలుస్తూ ఉంటాను. ఎప్పుడైనా ఇది ఇన్సిడెంట్ వచ్చినప్పుడు ఈ బ్లేమ్ గేమ్ జరుగుతూ ఉంటుంది. సో ఐఎమ్ పర్ఫెక్ట్, యు ఆర్ పర్ఫెక్ట్, యు ఆర్ నాట్ పర్ఫెక్ట్, ఐఎమ్ పర్ఫెక్ట్, యు ఆర్ నాట్ పర్ఫెక్ట్.
సో దీన్ని ఏ విధంగా చూడాల్సిన అవసరం? వాళ్ళు అంటారు పిల్లల్ని మా చూసుకోలేక కదా మీ దగ్గర పెడుతున్నా ఎంత ఇచ్చా అంటారు వాళ్ళు. సార్ ఇప్పుడు ఏంటంటే సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్. ఇప్పుడు ఇప్పుడు ఇద్దరు చెప్పడానికి మనకి ఈజీయే, ఏంటంటే తల్లిదండ్రులు ఇద్దరు ఉద్యోగాలు చేసుకుంటున్నారు, వాళ్ళు స్ట్రెస్లో వాళ్ళు ఉంటున్నారు కాబట్టి పిల్లల్ని పట్టించుకోవట్లేదు అన్నది. నేను ఫస్ట్ అందు గురించి ఈరోజు ఓపెనింగ్ స్టేట్మెంట్ అదే చెప్పాను. ఇది ఏ ఒక్క సింగిల్ ఫ్యాక్టర్ని బ్లేమ్ చేయవలసినటువంటి పరిస్థితి కాదు. ఇక్కడ ముఖ్యంగా చూడవలసింది ఏంటంటే ఇంటరాక్టివ్. ఇప్పుడు మనం ఏంటంటే ప్రైమరీ ప్రివెన్షన్ చేయలేకపోతున్నామండి. ప్రైమరీ ప్రివెన్షన్లో ఏంటి, పిల్లలకి ముందుగానే చెప్పి ఎవరైనా నువ్వు ఇలా చేయకూడదు, అమ్మ నువ్వు ఇలా చేయకూడదు, ఇవి చూడకూడదు అని ముందుగానే చెప్పలేకపోతున్నాము. చెప్పలేనటువంటి పరిస్థితిలో మనకు ఫైనల్గా మిగిలింది ఏంటి, సెకండరీ ప్రివెన్షన్. సెకండరీ ప్రివెన్షన్లో మనం మాట్లాడుకున్న రెడ్డి గారు చెప్పినట్టుగా కంటిన్యూస్ కౌన్సిలింగ్ ఒకటి, లేకపోతే మోరల్ సైన్స్ సబ్జెక్ట్స్ చెప్పటాలి. దీనికి మించినటువంటి ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే ఈ బ్లేమింగ్ యాటిట్యూడ్ అనేది తక్షణమే పోవాలి. అంటే ఏంటంటే నువ్వే చేసావు అన్నది, లక్షలు కట్టినందుకు మీరు చూసుకోవాలని కానీ, లేకపోతే పిల్లలు మీ వాళ్ళే కాబట్టి మీరు పెంచే విధానం బట్టి పిల్లలు ఉంటారని తల్లిదండ్రులను బ్లేమ్ చేయడం, ఐ డోంట్ థింక్ సో దిస్ ఈస్ ద రైట్ ప్రాసెస్. దేర్ షుడ్ బి అన్ ఇంటరాక్టివ్ లెర్నింగ్. అంటే తల్లిదండ్రులు ఇప్పుడు ఒక పేరెంట్ టీచర్ మీటింగ్ అయిందండి, ప్రధానంగా మదర్ వచ్చి టీచర్ని ఏమడుగుతుంది, మా అబ్బాయికి మ్యాథ్స్లో ఎందుకు తక్కువ వచ్చినాయండి, సైన్స్లో ఎందుకు ఎక్కువ, ఇది యూజువల్గా అడిగేటటువంటి ప్రశ్న. ఎక్కడ కూడా ఈ బిహేవియరల్ డిస్కషన్ అన్నది చాలా తక్కువ సందర్భాల్లోనే జరుగుతూ ఉంటుంది. వేరే గారు, ఇప్పుడు నేను చాలా సందర్భాల్లో మనం కలిసినప్పుడు ఒక ప్రొఫెషనల్గా మీతో నేను డిస్కస్ చేశాను, కానీ ఈరోజు ఒక తల్లితో మాట్లాడుతున్నట్టే తల్లిగా నేను మాట్లాడుతున్నాను. ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు ఒక తల్లిగా ఏ విధంగా చూస్తారు, తల్లిగా మీరు ఏ విధమైనటువంటి సమస్యగా భావిస్తారో, ఎలాంటి పరిష్కారం ఇస్తారు? అంటే ఇట్లాంటి సమస్య చూసినప్పుడు ఫస్ట్ ఒక తల్లిగా ప్రొఫెషనల్గా రెండుగా చెప్పాలని అనుకుంటా ఉన్న టైంలో నేను. ఎందుకంటే తల్లిగా నేను ప్రొఫెషనల్లీ ఉన్నా కూడా యాజ్ ఒక మదర్గా వారు చెప్పారు కదా ఇప్పుడు, బట్ నేను నా క్వాలిటీ టైంని నా పిల్లలకి ఇవ్వడానికి నేను ఎంతో చూపిస్తాను. బికాజ్ సరే టైం లేదు అంటున్నాం, కానీ యాక్చువల్లీ ఎప్పుడు టైం లేదు మనకు? మన పాప మన చేతిలో ఉన్నప్పుడు టైం లేదా? లేకపోతే తర్వాత వాళ్ళు మెల్లిగా నర్సరీకి వెళ్ళినప్పుడు మన దగ్గర టైం లేదా? టైం సంగతి కాదండి ఇది. యాక్చువల్లీ ఆ ఉన్న టైంలో మనం వాళ్ళతో ఎట్లాంటి క్వాలిటీ టైంని మెయింటైన్ చేస్తున్నాం, ఎట్లా చేస్తున్నాం అనేది అది చాలా ఇంపార్టెంట్. ఇంకొకటి మనము టీచర్స్ అంటున్నాము, లేకపోతే కౌన్సిలింగ్ అని సార్ అన్నారు, ఇట్స్ అన్ ఎక్సలెంట్ థింగ్ యాక్చువల్లీ. బట్ ఎంతమంది స్కూల్స్లలో నిజంగా ఎన్ని స్కూల్స్లలో కౌన్సిలింగ్ అనేది ఉంటుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంతమంది వాళ్ళలో కౌన్సిలర్స్ ఉంటున్నారు? ఇంకొకటి టీచర్స్ అన్నప్పుడు ఇట్స్ అ నోబెల్ ప్రొఫెషన్. ఒక ఇష్టంతో అందులో జాయిన్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది. చాలామంది 90% అట్లనే జాయిన్ అవుతారండి. ఎవరు కూడా మానిటరీ ఇష్యూస్కో ఇంకో దేనికో ఉన్నా కూడా వాళ్ళు ఎంతో ఇష్టం ఉంటే కానీ ఇందులో జాయిన్ కారు, రైట్? అయితే అందరూ నిజంగా అట్లాంటి వాళ్ళని తీసుకుంటున్నారా? ఒక టీచర్కి, ఎందుకంటే మనం ఇక్కడ సరగేట్ పేరెంట్ అని ఒక టీచర్కి అంత పెద్ద బాధ్యత ఇచ్చినప్పుడు ఆ టీచర్కి అన్ని క్యారెక్టరిస్టిక్స్ అన్ని స్కిల్స్ ఉన్నాయి అని మనం నిజంగా టెస్ట్ చేసి తీసుకుంటున్నామా? అది తీసుకోవాల్సిన బాధ్యత ఎవరిది ఉంటుంది? మేనేజ్మెంట్ ఉంటుంది. ఆ తర్వాత ఆ టీచర్ ప్రతి ఒక్క తల్లిదండ్రులను నిలదీయాల్సిన హక్కు, ఆ బాధ్యత కూడా ఆ టీచర్దే ఉంటుంది. పేరెంట్ టీచర్ మీటింగ్ అన్నప్పుడు ఊరికే వచ్చేసి వీడికి ఇన్ని మార్కులు వచ్చినాయి, వాడికి అన్ని మార్కులు వచ్చినాయి, అది కాదు. యాక్చువల్లీ వీ నీడ్ టు డిస్కస్ అబౌట్ ఒక హోల్సమ్ పర్సనాలిటీ డెవలప్మెంట్ అనేది అక్కడే మొదలవుతుంది. కాబట్టి మళ్ళీ నా ప్రభావం అంటే ఒక తల్లిగా ప్రభావం, తండ్రిగా ప్రభావం ఉంటుంది, తర్వాత మళ్ళీ ఒక టీచర్గా సరగేట్ పేరెంట్ ప్రభావం ఉంటుంది. కాబట్టి మన ముగ్గురము ఈక్వల్ బాధ్యత తీసుకోవాలి అంతే. రష్మి గారి దగ్గరికి వెళ్దాం. రష్మి గారు, నిన్న హైదరాబాద్లో చూసినటువంటి ఘటన కూడా మనం చూసాం, దాని నుంచే మొత్తం చర్చ అంతా కూడా స్టార్ట్ చేసాం. ఇలాంటి విషయాల్లో ఎవరు ముందుగా రియాక్ట్ అవ్వాలి, ఎవరు దీనికి శాశ్వత పరిష్కారం చూపించాలి, దీనికి ఎవరెవరు బాధ్యులు, దీని విషయంలో మీ స్పందన ఏంటి మరి? సార్ దీనికి ముందు పేరెంట్స్ అనేవాళ్ళు రియాక్ట్ అవ్వాలి సార్. ఎందుకంటే వాళ్ళ పిల్లల విషయం కాబట్టి వాళ్ళు ఇంకొక వాళ్ళ పక్కింటి పిల్లలు వాళ్ళ పిల్లల విషయం కాదు. ఎవరి దాకా వస్తే కానీ వాళ్ళకి పెయిన్ తెలీదు. సో గుడ్ విషయం ఏంటంటే అక్కడ పేరెంట్స్తో పాటు ఇంకా పేరెంట్స్ కూడా రియాక్ట్ అవుతున్నారు. ఏమనంటే మా పిల్లల వరకు వచ్చే వరకు మేము వెయిట్ చేయాలా అని చెప్పి. సో మీ పిల్లల వరకు వచ్చేటప్పుడు మీరు వెయిట్ చేయకపోతే కానీ మీ పిల్లల్ని మీరు కేర్ తీసుకోవడం అనేది స్టార్ట్ చేయాలి. ఇంకా యూ నీడ్ టు వాళ్ళని అర్థం చేసుకోండి. అసలుకి ఏం కావాలి, వాళ్ళు ఏం అవ్వాలనుకుంటున్నారు. ఎంతసేపు అమ్మాయి పుడితే డాక్టర్, అబ్బాయి పుడితే ఇంజనీర్ లాంటి కాలం పోయింది. పిల్లలు ఇంకా ఎంతసేపు అలా ఉండరు. అండ్ అది పక్కన పెడతాం ముందు టీచర్స్ కూడా అసలు క్లాస్లో బిహేవియర్ ఎలా ఉంది, వాళ్ళు ఎలాంటి వర్డ్స్ వాడుతున్నారు, ఇంట్లో కూడా పేరెంట్స్ కొంచెం పిల్లల ముందు గొడవలు పడ్డాలనేది ఆపాలి. వాళ్ళు మాట్లాడే మాటలు కానీ వాళ్ళ బిహేవియర్ కానీ పిల్లల మీద ఇంపాక్ట్ చూపించి వాళ్ళు దే గో క్రేజీ. ఇలాంటి విషయాలు అవ్వకుండా మనం కొంచెం ఆపి. రష్మి గారు, కానీ కొద్ది రోజులుగా చిన్నపిల్లలకి సంబంధించిన వ్యవహారం గురించి మనం మాట్లాడుకున్నట్లయితే చాలా మంది తల్లిదండ్రులు మేము పొరపాటున కంప్లైంట్ చేస్తే మా పిల్లలకి ఎక్కడ క్లాసులో ఇబ్బంది పెడతారేమో, లేదా మానసికంగా
ఇబ్బందికి గురి చేస్తారేమో అని భయపడుతున్నటువంటి తల్లిదండ్రుల సంఖ్య పెరుగుతుందని నేను చెప్పడం కాదండి, స్టాటిస్టిక్స్ చెప్తున్నాయి. మరి అలాంటి కోణంలో ఏ విధంగా ఆలోచించాలి? ఏమంటే రోడ్డు మీద పిచ్చి కుక్క పిల్లలు పెడితే కూడా దాని పిల్లల గురించి అది ప్రొటెక్షన్ తీసుకుంటుంది. దాని జోలికి ఎవరైనా వస్తే ఎవరు ఊరుకోరు సార్. అలాంటిది కన్న తల్లిదండ్రులు, మనుషులు, ఫీలింగ్స్ మనకు అన్నీ అర్థం అవుతాయి. అలాంటిది మన పిల్లల గురించి మన టీచర్స్ మనకి గురువు చెప్పే వాళ్ళే మనల్ని అబ్యూస్ చేస్తారు, లేకపోతే హరాస్ చేస్తారు అనుకున్నప్పుడు అలాంటి స్కూల్స్లో పిల్లలు ఉంచాల్సిన అవసరం లేదు. అలాంటి వాళ్ళ దగ్గర పిల్లలు చదువు చెప్పించుకునే పరిస్థితిలో, దుస్థితిలో అయితే ఇండియా లేదు సార్. ఇంకా ఓకే, ఇక సమస్యలకు సంబంధించి అసలు ఎక్కడుంది మూలాల్లోకి వెళ్దాం. వెళ్ళే ముందు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్. ఎక్కాలు లెక్కలు నేర్చుకోవాల్సిన పిల్లలు ఇప్పుడు ఆన్లైన్లో చాట్ గ్రూపులు క్రియేట్ చేస్తున్నారు. పుస్తకాల్లో పాఠాల కంటే కూడా ఫేస్బుక్లో లైకులకే శ్రద్ధ చూపిస్తున్నారు. 10 ఏళ్ల వయసులోనే యూట్యూబ్ యాక్సెస్, ఫేక్ ఐడీలతో హల్చల్. నెట్ వాడడంలో చెన్నైను మించిపోతున్నారు మన హైదరాబాద్ బుడ్డోళ్ళు. నెట్ వాడకం ప్రమాదకర స్థాయి చేరిందని సర్వేలు కూడా హెచ్చరిస్తున్నాయి. పేరెంట్స్ బీ కేర్ఫుల్. ఇంటర్నెట్ ఇది 2 వైపులా పదునున్న కత్తి. స్మార్ట్ ఫోన్ పుణ్యమా అని ఇప్పుడు దేశంలో ఇంటర్నెట్ వాడకం అమాంతంగా పెరిగిపోయింది. అప్పుడెప్పుడో ఓ సెల్ ఫోన్ యాడ్లో చెప్పినట్లు కర్లో దునియా ముఠ్యమే అనే మాట ఇప్పుడు వాస్తవ రూపం దాలుస్తోంది. ప్రతి పనికి ఇప్పుడు ఇంటర్నెట్ వాడకం తప్పనిసరైపోయింది. అయితే ఇంటర్నెట్ వాడకం సైడ్ ఎఫెక్ట్స్ కూడా అదే రీతిలో పెరిగిపోతున్నాయి. స్కూల్ పిల్లల్లో సైతం నెట్ వాడకం విపరీతంగా పెరిగిపోవడంతో విపరీత ధోరణులు పెరిగిపోతున్నాయని సర్వేలు చెబుతున్నాయి. స్కూల్ పిల్లల ఇంటర్నెట్ వాడకంపై మెకాఫీ సంస్థ సర్వే నిర్వహించింది. దేశవ్యాప్తంగా 52% మంది స్టూడెంట్స్ నెట్ వాడుతున్నారని ఈ సర్వేలో తేలింది. 8 నుంచి 12 ఏళ్ల వయసున్న పిల్లల్లో ఈ నెట్ జాడ్యం మరింత ఎక్కువ ఉందని మెకాఫీ వెల్లడించింది. పుస్తకాలతో కుస్తీ పట్టాల్సిన వయసులో యూట్యూబ్ వీడియోలు, వాట్సాప్ చాటింగ్లతో కాలం గడిపేస్తున్నారు. స్కూల్లో టీచర్లు చెప్పే పాఠాల కంటే సోషల్ నెట్వర్కింగ్ పైనే మక్కువ చూపుతున్నారు. లాస్ట్ టైమింగ్లోనే స్మార్ట్ ఫోన్లో ఎంగేజ్ అవుతున్న పిల్లలు 52% ఉన్నారంటే సమస్య తీవ్రత అర్థం చేసుకోవచ్చు. ఇక చాలా అప్లికేషన్లు 13 ఏళ్ల వయసుంటే గానీ ఉపయోగించే వెసులుబాటు లేదు. అయితే స్టూడెంట్స్ మాత్రం ఫేక్ అకౌంట్స్తో ఈ అప్లికేషన్లను వాడేస్తున్నారని సర్వేలో తేలింది. నెట్ వాడకంలో హైదరాబాద్ స్కూల్ స్టూడెంట్స్ చెన్నై తంబీలను దాటిపోయారని మెకాఫీ సర్వే నంబర్లు షాక్ ఇస్తున్నాయి. ఇంటర్నెట్ వాడుతున్న 40% మంది పిల్లలు చాటింగ్ విషయాన్ని సీక్రెట్గా ఉంచుతున్నారు. తాము నెట్ వాడడం తల్లిదండ్రులకు ఇష్టం లేదని వారు వెల్లడించారు. అయితే నెట్లో అశ్లీల వెబ్సైట్లు చూసే పిల్లల సంఖ్య కూడా రోజురోజుకు పెరుగుతుండటంతో తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పిల్లల నెట్ సర్ఫింగ్ పై పెద్దలు ఓ కన్నేయాలేమో మరి. ఇక నిన్న డిఏవి స్కూల్ సఫిల్గూడ బ్రాంచ్లో జరిగినటువంటి ఘాతుకానికి సంబంధించినటువంటి వ్యవహారం చూసాం. అక్కడ పేరెంట్స్ అందరూ కూడా పెద్ద స్థాయిలో